అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. హలో ఆల్, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ వివేక్ లంకమల. జనరల్గా ఇండియన్ సినిమా అనే కాదు, వరల్డ్ వైడ్ కూడా మొత్తం ఒక సినిమా పారామీటర్సే మారిపోయినాయి. ఎక్కడ చూసినా వైలెన్స్, లేదంటే విపరీతమైన రక్తపాతము, ఒక హీరో వచ్చి 100 మందిని కొట్టడము, లేదంటే ఒక కైండ్ ఆఫ్ ఒక మెస్మరిజం కావచ్చు, లేదంటే అనుకోకుండా ఒక రకమైన స్పీడ్ వెళ్ళిపోయింది. అంటే సినిమా మొత్తం కూడా అది ఎమోషన్లో స్పీడ్ కావచ్చు, లేదంటే అగ్రెసివ్నెస్ కావచ్చు, క్యారెక్టరైజేషన్లో కావచ్చు, ఎనీథింగ్. సో మనం చూస్తూనే దురంధర్ అనే మూవీ 1300 కోట్లు వచ్చింది. ఇంటర్నెట్లో చాలా చర్చ జరుగుతున్నాయి. తర్వాత క్రైమ్ మూవీస్, క్రైమ్ పేరుతో ఏం తీసినా కూడా సూపర్ హిట్ అవుతున్నాయి. రకరకాల ఉన్నాయి అన్నమాట. వీటన్నిటి మధ్యన ఇండియన్ సొసైటీ, జనరల్గా సొసైటీ మారుతుందా, లేదంటే సినిమా వాళ్ళు ముందే క్యాప్చర్ చేశారు, ఈ రెండు డిస్కషన్ పాయింట్స్ ఉంటాయి. సో వాటిల్లో చూసినప్పుడు ఏది ముందు ఏది చెప్పలేం. డైరెక్టర్లను కానీ మూవీ మేకర్స్ని అడిగితే ఏమంటారంటే కలెక్షన్స్ వేస్తున్నాయి, మేము అదే తీస్తామంటారు. మీరు ఎందుకు చూస్తున్నారు ప్రేక్షకులను అడిగితే అవి ఉన్నాయి కాబట్టి చూస్తున్నాం అంటారు. ఈ రెండింటి మధ్య డిఫరెన్షియేషన్ బదులు వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇండియన్ సొసైటీ అంటే, ఒక సినిమా అనేది నాట్ ఓన్లీ కమర్షియల్ ఆస్పెక్ట్ రకరకాల కోణంలో కాకుండా సినిమా ఒక ఆర్ట్ ఫామ్, లేదంటే కథ చెప్తూనే మనం ఒక తెలియని సంస్కృతి కావచ్చు, రకరకాల పాయింట్స్ చూపించగలే ఒక మీడియం అన్నమాట. సో అలాంటి మీడియంలో రీసెంట్ టైమ్స్లో నేను అంటే మూవీ రిలీజ్ అయిన 2023లోనే కానీ నేను నిన్న ట్రావెల్ మూవీస్ చూస్తూ ఒక సినిమా చూశాను. సినిమా పేరు ధక్ ధక్, హార్ట్ బీట్ అనమాట. సో ఓవరాల్గా లైన్ ఈజ్ వెరీ సింపుల్. ఒక 4 లేడీస్ ఢిల్లీ నుంచి లడఖ్లోని లేలో ఉన్న కర్దుంగ్లా పాస్కి వెళ్ళడం మూవీ అనమాట. అయితే జనరల్ అన్ని ట్రావెల్ మూవీస్ కూడా వెళ్తారు, స్టార్ట్ అయినప్పుడు ఎగ్జైటింగ్ ఉంటుంది, మధ్యలోకి వెళ్తూనే కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎండ్కి వచ్చేసరికి టార్గెట్ రీచ్ అవుతారా లేదా అనే పాయింట్ మీద నడుస్తాయి. ఇది కూడా అలాంటిదే, బట్ ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న క్యారెక్టరైజేషన్ కావచ్చు, వాళ్ళు ప్రజెంటేషన్ కావచ్చు, వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ కావచ్చు, వాళ్ళు చూపించిన ఫిలాసఫీ కావచ్చు, ప్రతిదీ దేనికి అది యూనిక్ అనమాట. ఈ మధ్యకాలంలో నేను ఇంత ఇంట్రెస్టింగ్ అంటే చూస్తుంటాం మూవీస్, వాటిలో ఇది స్కిప్ చేయకూడదు, కంటిన్యూ చేయాలి అని అనిపించేంత సెన్సిటివ్ మూవీ ధక్ ధక్ అనమాట. సో లైన్ ఏంటంటే, ఒక అమ్మాయి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్, ఆ అమ్మాయి పేరు స్కై. సో అమ్మాయి ఏంటంటే విపరీతమైన శ్రమ చేస్తుంది సక్సెస్ కోసం, లైఫ్ నిలబడ్డ కోసం. యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్గా మోటార్ వెహికల్స్ని పరిచయం చేస్తూ చాలా చేస్తుంది, బట్ సక్సెస్ రాదు. ఇంకొక అమ్మాయి ఉంటుంది మంజరి అని. తనకేంటంటే చిన్నప్పటి నుంచి మదర్ ఒక కేజ్ లాంటి హౌస్లో పెంచుంటుంది. అంటే కూతురికి ఏమి అవసరమో అవన్నీ మదరే కూర్చిపెడుతూ ఉంది. అలా తెలియకుండా అమ్మాయి బొద్దింకని చూసినా భయపడే లైఫ్ అనమాట ఆ అమ్మాయి ఒకటి. తర్వాత ఒక ఉజ్మా అనే ఒక క్యారెక్టర్ ఉంది, దియా మిర్జా గారు చేశారు. సో ఆమె ఏంటంటే ఒక ట్రెడిషనల్ ఇండియన్ ముస్లిం లేడీ, అంటే హస్బెండ్కి చేసి పెట్టడం, మిడిల్ క్లాస్ ఇండియన్ ముస్లిం ఫ్యామిలీని రిప్రజెంట్ చేస్తూ ఉజ్మా క్యారెక్టర్. వీటన్నిటిని కాకుండా మాహి అనే ఒక ఏజ్డ్ క్యారెక్టర్ ఉంటుంది, అబౌవ్ 60 years. ఆమెనేంటంటే అందరూ మన వాళ్ళతో ఆడుకోవచ్చు, మనవరాళ్ళతో ఆడుకోవచ్చు అంటారు, కానీ ఆమెకి ఎక్కడో ఒక చిన్న కోరిక ఉంటుంది, నేను కర్దుంగ్లా పాస్ వెళ్ళాలి అనే టైప్లో. సో స్టోరీ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, ఈ కర్దుంగా ఈ మాహి అనే క్యారెక్టర్కి లాటరీలో ఒక బుల్లెట్ వస్తుంది. సో అది ఎవరికి ఇవ్వడానికి కుదరక ఏం చేయాలని దీన్ని నేను ఎందుకు డ్రైవింగ్ నేర్చుకుంటుంది. ఈమె పెట్టిన నాకు కర్దుంగ్లా వెళ్తా అనే ఒక కోరికని ఇన్ఫ్లుయెన్సర్ స్కై చూస్తుంది. స్కై చూసిన తర్వాత లెట్స్ ట్రావెల్ టు కర్దుంగ్లా పాస్ టుగెదర్ అనేది ఆ అమ్మాయి తీసుకొని వస్తుంది. ఈ స్కైకి ఏంటంటే ఆ అమ్మాయి వేరే బైక్ ఈవెంట్కి అది వెళ్ళాలంటే ఇక్కడికి కర్దుంగ్లా పాస్కి 7 days టూర్ని చేస్తే నేను స్పాన్సర్ చేస్తాను రాయల్ ఎన్ఫీల్డ్ ఓనర్ చెప్తాడు అన్నమాట. సో వీళ్ళిద్దరు బయలుదేరే క్రమంలో వీళ్ళకి ఒక మెకానిక్ అవసరం అయితే అక్కడ ఉజ్మా అనే ఆమె జాయిన్ అవుతుంది. ఆమె ఎప్పుడు కూడా మనకు మెకానిక్ షెడ్లో ఉండదు, ఇంట్లో ఉంటుంది, కానీ ఆమెకు బైక్ మెకానిక్ మొత్తం తెలుసు అనమాట. సో నువ్వు నాతో పాటు రా అంటే ఆమెకి అప్పటి వరకు అంటే లేడీ ట్రావెల్ చేస్తారనేది కూడా తెలియదు ఆమెకి, అంత ఇంట్లో పెరిగి ఉంటుంది. సో ఆమె నేను రాలేనంటే నీకు డబ్బులు మేము ఇస్తాము, 50,000 75,000 ఇస్తాం, మాతో పాటు రా అని చెప్తానే ఆమె రెడీ అవుతుంది. సో వీళ్ళతో పాటు మంజరి జాయిన్ అవుతుంది. దే స్టార్ట్ ఫ్రమ్ ఢిల్లీ అండ్ వాళ్ళ స్టాప్స్ వచ్చేసి హర్యానా వెళ్తారు, తర్వాత మనాలి వెళ్తారు, మనాలి నుంచి లే రూట్లో వెళ్ళి కర్దుంగ్లా వెళ్ళడం అనమాట. ఓవరాల్గా లైన్ చూస్తే సింపులే కానీ బట్ వాళ్ళు డిస్కస్ చేసిన పాయింట్స్ భలే ఉంటాయి. ఈ వెళ్ళే క్రమంలో
వీళ్ళందరికీ వీళ్ళవైన సమస్యలు ఉన్నాయి. ఎవరికి మన స్కై క్యారెక్టర్ అంటే ఎవరైతే ట్రిప్ని రికార్డ్ చేస్తుందో ఆ అమ్మాయికి ఒక రకమైన టార్గెట్ ఉంటుంది, ఎయిమ్ ఉంటుంది. తర్వాత ఈ అమ్మాయికి అంటే మంజరికి తన లైఫ్లో భయం పోవాలనేది ఒకటి ఉంటుంది. ఇన్ని రోజులు నేను ఒక కేజ్లో పెరిగాను, ఇప్పుడైనా ఎగరగలుగుతానా అనే ఒక లోపల సంఘర్షణ ఉజ్మా క్యారెక్టర్కి ఉంటుంది. వీటన్నిటి మధ్యన బెటర్ లేట్ దాన్ నెవర్, అంటే అయితే ఆలస్యం అవని ఎప్పటికీ అవ్వకపోవడం కంటే తొందరగా వెళ్ళడం మేలు అనేది మాహీ క్యారెక్టర్ ఉంటారు. సో వీళ్ళు ట్రావెల్ చేస్తుంటే వాళ్ళు ఎవరో బయట వాళ్ళు అనిపించారు అనమాట. మన అమ్మ క్యారెక్టర్లో మాహీని చూడొచ్చు, మన సిస్టర్ క్యారెక్టర్లో ఉజ్మాన్ చూడొచ్చు, మన ఫ్రెండ్ క్యారెక్టర్లో మంజరిని చూడొచ్చు. వీళ్ళందరూ అంటే వీళ్ళ భావాలు, వీళ్ళ సంఘర్షణలు, సొసైటీ ప్రెజర్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు వాటిని ఎలా తీసుకుంటున్నారు, ఇవన్నీ ఒక ఇంట్రెస్టింగ్ వేలో ఉంటాయి. అంటే ఏది కూడా లెసన్ చెప్పినట్టు ఉండదు, లేదంటే మనకు కూర్చోబెట్టి ఉపోద్ఘాతం ఇచ్చినట్టు ఉండదు. వాళ్ళు స్టోరీ చెప్తున్న ట్రావెల్ చేస్తున్న వాళ్ళతో పాటు మనం వెళ్తుంటాం. ఆ బైక్లో వాళ్ళు ఎప్పుడైతే బయలుదేరుతారో బుల్లెట్స్లో మనం వెళ్తుంటాం, మన భయాలు ఉంటాయి, వాళ్ళ భయాలు ఉంటాయి. వీటన్నిటి మధ్యలో అనుకోకుండా వీళ్ళ వీడియో బయటకు వస్తుంది, ప్రైవేట్ వీడియో. ఇన్ ద సెన్స్ ఏంటంటే వాళ్ళు నైట్ కూర్చుంటారు, నలుగురు చాలా ప్రశాంతంగా మాట్లాడుకుంటారు, ఇంక్లూడింగ్ దేర్ పర్సనల్ టాక్స్, దేర్ సెక్సువల్ డిజైర్స్ అన్నీ మాట్లాడతారు. అవి సోషల్ మీడియాలోకి వస్తాయి. ఎందుకు వచ్చినాయంటే ఈ ఎంఐ ఫోన్లో నుంచి రికార్డ్ అంటే స్కై ఫోన్లో. వీళ్ళు ఆమె మీద ఫైర్ అవుతారు, ఎవరు ఉజ్మా క్యారెక్టర్ కానీ మాహీ క్యారెక్టర్. ఎందుకంటే వాళ్ళు మేము లేకి బైక్లో వెళ్తున్నామని ఇంట్లో చెప్పలేదు, వాళ్ళు జస్ట్ వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేయడానికి ఇలా వస్తున్నారు అన్నమాట. సో అక్కడ అమ్మాయిని ఫైర్ చేస్తే ఆ అమ్మాయికి అర్థం కాదు, ఎందుకంటే నా ఫోన్లోంచి ఎలా బయటకు వచ్చింది నాకు తెలియదు. ఆల్రెడీ ఐఎమ్ ఏ విక్టిమ్. మా ఫ్రెండ్ నేను చేసినప్పుడు తన ఫోన్ హ్యాక్ అయినప్పుడు నా న్యూడ్ వీడియోస్ వచ్చాయి, నేను మీ గురించి ఎందుకు చేస్తాను, అమ్మాయి రిగ్రెట్ ఫీల్ అవుతుంది. ఈ ప్రాసెస్లో ఆ అమ్మాయిని వాళ్ళు అర్థం చేసుకోవడం, ఇక్కడ నుంచి మేము స్టాప్ చేస్తాము టూర్ అనుకున్న వాళ్ళు కాస్త సరే సొసైటీలో ఏం జరుగుతుందో అది జరిగినాయని బయలుదేరిపోతాం. బయలుదేరిన తర్వాత ఆ వెళ్ళే ప్రాసెస్లో మన స్కైది అంటే ఒక మాహీ క్యారెక్టర్కి ఒక ఫోటో తీస్తుండగా సడన్గా ఒక రివర్ ఫ్లో అయిపోయి బైక్ కొట్టుకొని పోతుంది. ఇప్పుడు ఏవైతే ఆమె నెక్స్ట్ వెళ్ళాలనుకున్న బైక్ ఈవెంట్ ఉందో లేదా లడక్ ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ ఒక్కసారి ఆ క్వశ్చన్ మార్క్ లేకొచ్చాయి. ఏం చేస్తున్నాను నేను, నా వల్ల కావట్లేదు ఇదంతా, నేను నాలో ఏం తప్పు ఉంది, నేను ప్రతిదీ శ్రమ చేస్తున్నాను, ఒక రకమైన డిప్రెషన్ టాక్స్కి వెళ్తుంది. సో నేను ఈ టూర్ కంటిన్యూ చేయను, మీరు వెళ్ళిపోండి అని ఈ అమ్మాయి ఒకటి ఇంటికి వెళ్ళిపోతుంది. వెళ్ళే ప్రాసెస్లో ఒక బుద్ధిస్ట్ని కలుస్తుంది. వాట్ ఈజ్ లైఫ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళ మధ్య జీవితం గురించి మంచి చర్చ జరుగుతుంది. అంటే జ్ఞానం ఏంటి, జీవితం ఏంటి అని. అప్పుడు చెప్తాను మనం చేసే శ్రమ చేస్తూ ఉండాలి, టైం ఏ రోజు వస్తుందో ఆ రోజు సక్సెస్ వస్తుంది అనే టైప్లో కొంచెం అవుతుంది. బట్ ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోవడానికి రెడీ అవుతుంది. ఇక్కడ ఉన్న మిగతా క్యారెక్టర్స్ ఎవరైతే మాహీ క్యారెక్టర్ ఉందో లేకి అంటే ఒక 70 కిలోమీటర్లు ఉండగా, అంటే కర్దుంగ్లా పాస్ 70 కిలోమీటర్లు ఉండగా ఆమెకి ఆక్సిజన్ తక్కువైపోయి హాస్పిటల్లో అడ్మిట్ అవుతుంది. లే హాస్పిటల్, ఆర్మీ హాస్పిటల్. అక్కడ ఆక్సిజన్ సిలిండర్ ఉండవు. వీళ్ళకి మధ్యలో ఒక ట్రావెలర్ అతను పరిచయం అవుతాడు. అతను ఏంటంటే వీళ్ళు నువ్వు ఇక్కడే ఉండి మేము వస్తామని ఉజ్మా వెళ్తుంది, మంజరి వెళ్తుంది. మంజరిని ఎత్తుక్కుంటూ వాళ్ళ మదర్ వస్తుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళావంటూ. ఉజ్మా మీద వాళ్ళ హస్బెండ్ కంప్లైంట్ ఏంటి వీడియో వైరల్ అయింది కదా, అది చూసేసి నా బైక్ తీసుకుని లేడీ వెళ్ళిపోతాను, ఆమెను పోలీసులు అరెస్ట్ చేస్తారు. సో ఇప్పుడు అతను ఫోన్ చేస్తే స్కై ఢిల్లీ నుంచి బయలుదేరి వస్తుంది సిలిండర్ తీసుకుని. ఇలా ముగ్గురు వచ్చేసినాడు. వస్తానే ఆమెకు సిలిండర్ ఇస్తారు, అవుట్ ఆఫ్ డేంజర్ వస్తుంది. వీళ్ళు నలుగురు కలిసి లేక్ వెళ్తారు, ఆ కర్దుంగ్లా పాస్ వెళ్తారు, ఫోటో దిగుతారు, సినిమా ఎండ్ అవుతుంది. సో ఓవరాల్గా చూస్తే సక్సెస్ స్టోరీనే. కానీ బట్ ఈ సినిమా పూర్తయిన తర్వాత మనకు రివర్స్ క్వశ్చన్ లేక వస్తాయి అనమాట. అరే నా తల్లి ఇన్ని రోజులు మన ఇంట్లోనే కొడుకు బిడ్డలు సంతోషంగా ఉంటే చాలు, బిడ్డలు తింటే చాలు, హస్బెండ్ కానీ సమకూరితే చాలు, నా బిడ్డలు బాగుంటే చాలు, ఇవన్నీ ఎప్పటికప్పుడు తన సంతోషం కంటే ఒక తల్లి ఎప్పుడు బిడ్డలు కుటుంబ సంతోషమే చూస్తుంది కదా, అలాంటి తల్లి మనకు మాహీలో కనపడుతుంది. అరే నా తల్లి నిజంగానే ఒకవేళ ఈమెకు ఇన్ని బర్డెన్స్ లేకుండా నేను సూపర్ సక్సెస్ అయితే తల్లి ఏం కోరుకుంటుంది అనుకున్నప్పుడు ఆ ఉక్కపోత నుంచి కొంచెం బయటకు వస్తే చాలనేది కోరుకుంటుంది అనమాట. ఉజ్మా దగ్గరికి వచ్చినామంటే ఉజ్మా ఒకనొక చోట రియాక్ట్ అవుతుంది. నాకు ఇన్ని రోజులు నేను భయానికి గౌరవానికి మధ్యన తెలియకుండానే నీతో ఉన్నానని హస్బెండ్తో అంత. ఒక స్త్రీ అంటే దాదాపు ఒక 10-15 ఇయర్స్ సంసారం చేసిన స్త్రీ హస్బెండ్ గురించి అలా అనిందంటే ఆమె తెలియకుండా లోపల ఎంత ఉక్కపోత భరించి ఉంటుంది. మన చుట్టూనే ఉంటారు వీళ్ళు, ఎవరు బయట వాళ్ళు కాదు. మన సొసైటీలో, మన రిలేటివ్స్లో, మనలో ఈవెన్ ఆ హస్బెండ్ పాత్రలు కొన్నిసార్లు ఇన్ని చెప్తున్నా మనం కూడా ఉండిండొచ్చు, మనకు తెలియకుండా మన పార్ట్నర్సే ఉక్కపోత గురిండదు. సో ఈమె కనపడుతుంది అనమాట. సో ఒక ఎంత సెన్సిటివ్గా తీశారు మూవీ అంటే, ఈ ఉజ్మా క్యారెక్టర్ అక్కడ ఆగిన తర్వాత ఒక చిన్న పాప అంటే 9-10 ఇయర్స్ పాప బుల్లెట్ వైపు అంటే ఒక లేడీ బుల్లెట్ తోలడం ఇంట్రెస్టింగ్గా చూస్తుంది. ఆ అమ్మాయిని పిలిచి బుల్లెట్ ఎక్కించి కదిలిస్తుంది అనమాట. ఎంత సర్ప్రైజింగ్ ఫీల్ అవుతుంది అంటే ఆ చిన్న పాప
ఆ స్విచ్ నొక్కినప్పుడు ఎలా ఉంది నీకంటే హార్ట్ బీట్ పెరిగింది అంటారు. ధక్ ధక్ అంటదనమాట. సో, ఇలానే ఉంటదా నీ కూతురుకి డైలీ నేర్పిస్తావా అంటది. అప్పుడు డైలాగ్ ఏముండదు ఉజ్మా నుంచి. సైలెంట్‌గా ఉంటది. దాని మీనింగ్ ఏంటంటే, నా కూతురు గూడా నీలాగే సఫర్ అవుతుంది. తను గూడా ఎగరగలిగితే బావుంటదనే థాట్ వస్తది. ద సేమ్ వే కమ్స్ టు హియర్ మంజరి క్యారెక్టర్. మంజరి ఏంటంటే ఆమె లేస్ ప్యాకెట్ కూడా ఎలా చింపుకోవాలో తెలియక భయపడుతూ స్కై దగ్గరికెళ్తది. స్కై చెప్తదనమాట. నీ లోపము దాంట్లో కాదు, నువ్వు తీసుకునే భయంలో ఉంది. సొసైటీ వెరీ క్రూయల్. నువ్వు భయపడే కొద్దీ మరింత భయపెడుతుందని చెప్తాను. సో, అది రియలైజ్ అయిన తర్వాత అరే బయట అంటే లైక్ ఆ భయం గానీ, ధైర్యం గానీ బయటెక్కడో లేదు మనలోనే ఉంది అని చెప్పడం చాలా బావుంది. ద సేమ్ వే ఇది కూడా. అంటే ఈ స్కై క్యారెక్టర్ ఏంటంటే స్టోరీ అంతా నడుపుతున్నా గూడా ఎక్కడో ఆమెకి తెలియదు. అంటే నా జీవితానికి అవసరమైన ప్రతిసారి నేను శ్రమ చేస్తున్నాను. కానీ ఎందుకు నాకు సక్సెస్ రావట్లేదని. సో, అది స్కైది ఒక్కటే కాదు. సొసైటీలో చాలామంది చాలా రకాలుగా చాలా సార్లు అనుకుంటూ ఉంటారు. అరే మనం గూడా ఎంతో శ్రమ చేస్తున్నాం. మనకెందుకు సక్సెస్ రావట్లేదు? ఎందుకు రావట్లేదు? అది ఇది అని. సో, ఆ క్యారెక్టర్ ద్వారా వాళ్ళు ఏం చెప్పిందంటే యూ హ్యావ్ టు పుట్ యువర్ ఎఫర్ట్స్. టైమ్ విల్ గివ్ ఆన్సర్. సో, అలా చెప్పుకుంటూ వస్తారు. సో, ఇలా 4 రకాల ఫిలాసఫీలు వస్తూ ఉంటాయి. నాట్ ఓన్లీ ఇదేమో మళ్ళీ సోషల్ సబ్జెక్ట్‌లా లేదంటే కూర్చొని ఫిలాసఫీ సబ్జెక్ట్ చెప్పడం కాదు. ఆ సాంగ్స్ బావుంటాయి. తర్వాత స్క్రీన్ మీద వెళ్తూ ఉంటే మనకు కొత్త లొకేషన్స్ కనపడుతుంటాయి. ఆ నేటివిటీ తెలుస్తూ ఉంటది. సో, వీళ్ళు ఎలా అంటే లైఫ్ మనకు తెలియని లైఫ్ కొంత ఎలా ఉండబోతాంది ఇవన్నీ చెప్తూ ఉంటారు. చెప్తూ తీసుకెళ్ళి ఎండ్‌కొచ్చేసరికి ఒక రకమైన అరే! ఇంత మంచి సినిమాని ఇన్ని రోజులు మిస్ అయినామనే ఫీలింగ్ తీసుకొచ్చారన్నమాట. సో, నాకు అంత సర్ప్రైజింగ్ అనిపించింది. సో, వాళ్ళు చెప్పేదేంటంటే డెస్టినీ ఇట్స్ నాట్ అబౌట్ డెస్టినీ, జర్నీ టువర్డ్స్ డెస్టినీ అన్నమాట. అంటే జీవితం అనేది గమ్యం చేరడం కాదు, గమ్యం వైపు నీ ప్రయాణమే జీవితం అనేది చెప్పిండ్రు. సో, ఇది జనరల్‌గా మనం యాదృచ్ఛికంగా ఉండొచ్చు గానీ, నేను 'లంకమల దారుల్లో' అని ఒక ట్రావెలాగ్ బుక్ రాశాను. ఆ బుక్‌లో ఒక చోట కవర్ పేజ్ మీద కూడా ఉంటదనమాట. అడుగు బయట పెడితే గమ్యమే చేరాలని లేదు. ఆ ప్రయాణంలో ఎక్కడో చోట నీకు నువ్వు దొరక్కపోవు అనేది రాసుంటాననమాట ఒక కోట్. అదేంటంటే ఒక 4 ఇయర్స్ బ్యాక్ నా ప్రత్యక్ష అనుభవం. ఒక లొకేషన్ ఎళ్ళినప్పుడు ఎళ్ళాలనుకున్నా గానీ ఎళ్ళలేదు. 2 సార్లు ట్రై చేసినా పోలేదు. అప్పుడు నేను అనిపించి రాసింది. సేమ్ అంటే చెప్పిన విధానం డిఫరెంట్ గానీ బోత్ ఆర్ సేమ్ అనమాట. సో, అంత సర్ప్రైజింగ్ ఉంది. సో, ఎందుకు ఇలాంటి మూవీస్ చూడాలంటే డెఫినెట్‌గా చూడాలి. ఇండియన్ సొసైటీ ఈరోజు మనం చూస్తున్నాం. ఎటు చూసినా కూడా సూసైడ్స్ ఉన్నాయి, రేపులు జరుగుతున్నాయి, చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు చేస్తున్నారు. లేదంటే లవ్ కావచ్చు, లేదంటే అక్రమ సంబంధాల కోసం వీటన్నిటి వెనకాల మనకు తెలియకుండా మన లైఫ్ కొన్ని నేర్పించాలని చూస్తుంటది. సో, ప్రతి మనిషి తన జీవితంలో అన్నీ అనుభవించి నేర్చుకోవాలంటే అవ్వదు. ఎదుటి వాళ్ళ జీవితం నుంచి కూడా నేర్చుకోవడానికి కొంత ఆస్కారం ఉంటది. నేర్చుకోవాలి కూడా. అలాంటప్పుడే మనిషి తనను తాను నిలబెట్టుకోగలుగుతాడు. సో, 'ధక్ ధక్' అనే మూవీ అలాంటిది. నీకు కష్టాలుంటాయి, బాధలుంటాయి, సంఘర్షణ ఉంటది, తెలియని ప్రశ్నలుంటాయి. వీటన్నిటి వెనకాల తెలియకుండానే మనిషి జీవితం అనేది ముందుకు సాగుతూ పోతూ ఉండాలి. సో, అది చెప్పే మూవీ ఇదన్నమాట. సో, ఈ మూవీ స్పెషల్ ఎందుకు అది ఇది అంటే నాట్ ఓన్లీ ఉమెన్ పర్స్పెక్టివ్ బట్ యాజ్ ఎ హ్యూమన్ పర్స్పెక్టివ్ వీ హ్యావ్ టు వాచ్ దట్ మూవీ. సో, మన చుట్టూ ఉన్న వాళ్ళకే ఎన్నో ఉంటాయి, చెప్పుకోలేనివి ఉంటాయి, చెప్పుకోవచ్చు లేదంటే ఉంటాయి. సో, ట్రావెల్ అనేది ఒక మనిషిని ఎలా ఎక్స్‌ప్లోర్ చేస్తుందో కూడా అర్థమవుతుందనమాట. ఓవరాల్‌గా ఇది మూవీ గురించి. ఈ సినిమాని ఇంట్రెస్టింగ్ ఏంటంటే వైకోమ్ అనే వాళ్ళు తీస్తే ప్రొడ్యూసర్‌గా హీరోయిన్ తాప్సీ ప్రొడ్యూస్ చేసినవాడు. సో, ఇలాంటి మూవీస్‌ని ప్రొడ్యూస్ చేయడం వాళ్ళ హౌ దే ఆర్ సీయింగ్ లైఫ్ కావచ్చు, సినిమా కావచ్చు చెప్తారు. సో, చాలా మంచి మూవీ. డోంట్ మిస్ ఇట్. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది చూడ్డానికి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యూటీవీ.